సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ లక్ష్మి. ఆర్టీసీ ఇబ్బందులు, ప్రజలు ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు. స్కూల్ కు వెళ్లే వాళ్ళు కానీ, కాలేజెస్ కు వెళ్లే వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు బస్సులు సరిగ్గా రాక ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు. మరి ఈ ప్రశ్నలన్నిటికీ దారి తీస్తుంది మరి ఏంటి ఈ డిమాండ్స్ ఏంటి? మరి మనం ఆర్టీసీ డిపో కరీంనగర్ లో ఉన్నామండి. వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు మార్వాడి సుదర్శన్. నేను దళిత లిబరేషన్ ఫ్రంట్ మరియు తెలంగాణ ఉద్యమ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాను. వాస్తవానికి సుమన్ టీవీకి ఉద్యమాభివందనాలు. ఆర్టీసీ కార్మికుల సమస్య అన్నది ఇది యావత్ తెలంగాణ సమస్య అని మేము భావిస్తున్నాం. తెలంగాణ సమస్య ఎందుకు అంటున్నామంటే బస్ కా పయ్యా నహి చలేగా తెలంగాణ నహి దేంగేతో అని తెలంగాణ గురించి నికార్సమైన పోరాటం భిక్షాయాటన చేసిన ఘనత ఏ అధికారులకు లేదు, కానీ ఆర్టీసీ కార్మికులు చేశారు. ప్రజల పక్షాన వారి పిల్లల గురించి కాదు, లేకుంటే వారి వాళ్ళ గురించి కాదు, యావత్ తెలంగాణ గురించి భిక్షాయాటన చేశారు. తెలంగాణ వచ్చేదాకా పోరాటంలో ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాలు రాజకీయంగా ఎదిగిన వాళ్ళు, అటు కేసీఆర్ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కావచ్చు, వీళ్ళంతా ఇలా ఎవరైతే వారికి భిక్ష పెట్టిర్రో గద్దె మీద కూర్చుండేదానికి వాళ్ళు ఇలా వాళ్ళని మర్చిపోతున్నారు అన్నది ఇది ఫస్ట్ వాళ్ళు సొయ్యి తీసుకురొచ్చుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అతి ముఖ్యంగా ఆర్టీసీ రేట్లు పెంచుతున్నారు, కానీ జీతాలు పెంచుతలేరు కార్మికులది. ఇది హేయమైన చర్య. నిజంగానే సొయ్యి ఉన్నట్టయితే ఆర్టీసీ ఏదైతే టికెట్ రేట్లు పెంచుతారో అప్పుడు కార్మికుల జీతాలు పెంచాలి. అదే కాకుండా అతి ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకు రాజ్యాంగమే కల్పించింది ఏంది, మీ యొక్క యూనియన్లు పెట్టుకోవాలని. ఇవాళ ఇంతమంది దాదాపు 48,000 మంది తోటి కలిగి ఉన్న ఆర్టీసీ కార్మికులను ఇవాళ సమ్మె పెట్టుకునేదానికి, లేకుంటే వారి యొక్క హక్కులను అడిగేదానికి కూడా ఇవాళ ప్రభుత్వము వారికి యూనియన్ పెట్టుకునే దానికి అవకాశం ఇవ్వకపోవడం ఇది సిగ్గుమాలిన చర్య. ఇది రాజ్యాంగ వ్యతిరేకంగా ఏ ఆర్ఎంఓ కావచ్చు, లేకుంటే ఎండి కావచ్చు, వీళ్ళంతా ఇంకొకటి వీళ్ళు ఆర్టీసీ కార్మికుల నుంచి వాళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసుకొని వస్తారు. వాని యొక్క జీతాలేమో లక్షలలో ఉంటాయి, కార్మికులు చేసే జీతాలేమో 30-40 వేలు. ఇది సిగ్గుమాలిన చర్య. ఏ కార్మికులైతే చెమట చుక్కను రాలగొట్టుకుంటూ వారి యొక్క కుటుంబం లెక్కనే ప్రయాణికులందరినీ తీసుకుపోతున్నా ఈ కార్మికుల యొక్క జీతాలు పెంచకుండా ఈ ఆర్ఎంల జీతాలు లేకుంటే ఎండీల జీతాలు పెంచుకోవడం అన్నది ఇది సిగ్గుమాలిన చర్య. అదే కాకుండా కార్మికులు ఏది మాట్లాడినా కానీ వారిని ఇక్కడి నుంచి డిపోల నుంచి తీసి ఇంకొకడికి వారిస్తూ ఉంటారు. వీళ్ళకు పని దినం, రాజ్యాంగం కల్పించిన పని దినాన్ని కూడా వీళ్ళ తుంగల దొక్కుతుందంటే, ఇంత ఆ ప్రజాస్వామ్యాన్ని చేస్తుందంటే ఈ ప్రభుత్వాలు కనబడుతున్నాయి. వీళ్ళ 16 నుంచి 18 గంటల పని దినము వీళ్ళ ఆర్టీసీ కార్మికులు చేస్తున్నారు. ఎందుకంటే ఈ వృత్తి తప్ప ఇంకా వేరే వృత్తి లేదని, కుటుంబాన్ని చూసుకోవాలి, ఇది నడిపించాలి. ఇవన్నిటిని విసుకొచ్చి మరి గతంలో ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో మా బకాయిలు మాకు ఈయనని ఆర్టీసీ కార్మికులు మొరో పెట్టుకున్నా కానీ ఎవరు ఇంటలేరు కనుకనే వీళ్ళు రోడ్డుకెక్కారు. ఇది రోడ్డుకెక్కిరు కనుక యావత్ తెలంగాణ ప్రజలలో చీము రక్తమే ఉన్నట్టయితే ప్రజలందరూ ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇవ్వాలి. ఎందుకు మద్దతు ఇవ్వాలంటే తెలంగాణ తీసుకొచ్చేదానికి కారకులు ఇల్లు. వాళ్ళు న్యాయబద్ధంగా అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? మా బకాయిలు మాకు ఇవ్వండి, మా మీద జరుగుతున్న జులుంను ఆపండి. మహిళా కండక్టర్లను గత ప్రభుత్వం అన్నది ఏ ప్రభుత్వం అయినా కానీ అమ్మాయిల పైన భారం పడద్దు. వీళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటున్నారు, బయట వచ్చి డ్యూటీ చేస్తున్నారు. వీళ్ళను రాత్రి 10-11 దాకా 12 దాకా కూడా ఒక్కొక్కటి వాళ్ళకు సదుపాయాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఇళ్ళకు పోయేదానికి పల్లెటూరుల నుంచి కూడా వస్తారు. కుటుంబాన్ని చూసుకోవాలి, మరి ఆర్టీసీ సంస్థను చూసుకోవాలి. ఇలాంటి వాళ్ళపైన ఏ జులుం అయితే జరుగుతుందో దానికి విసుకొచ్చి మహిళలంతా మేము సైతం అన్నట్టుగా వచ్చారు. కనుక ఇది న్యాయమైన పోరాటం. ఈ ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయమైన పోరాటానికి యావత్ ప్రజలందరూ సహకరించాలి. మరి ప్రభుత్వానికైనా కానీ చిత్తశుద్ధి సోయి ఉన్నట్టయితే ఇప్పటికైనా కానీ ఆర్టీసీ కార్మికులను కూర్చోబెట్టి వారికి సమ్మె పెట్టుకునే హక్కుకు, మరి ఒక సమస్యలను ఏదైనా చెప్పుకునే దానికి ఒక యూనియన్ ఏర్పాటు చేసి ఈ వ్యవస్థను మంచిగా నడిపించేదానికి ప్రయత్నం చేసేదానికి ఆ అవకాశం ఇవ్వాలి. ప్రభుత్వంలో ఇదాన్ని విలీనం చేయాలన్నది ప్రధాన డిమాండ్. మరి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు వెంటనే చెల్లించాలని. ఇంకొక డిమాండ్ ఏమున్నదంటే కార్మికుల యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో అవకాశం కల్పించాలనేది ఇయ్యలేకపోతుంది ఈ ప్రభుత్వం. ఎవరెవరినో ఎక్కడెక్కడికెళ్ళో తీసుకొస్తుంది. ఏవైతే ఎయిర్ బస్సులు ఉన్నాయో
అవిట్లతోటి ఎలా బస్సులు నడిపియడం అన్నది ఇది హేయమైన చర్య. అదే కాకుండా ఏవైతే ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయో అవి కూడా ప్రైవేట్ బస్సులే. అంటే ప్రభుత్వ ఈ ఆర్టీసీది 50 లక్షల కోట్ల ఆస్తిని కాజేసుకునే దానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ దగులుబాజీ ప్రభుత్వం చేస్తుందని, ఎందుకే ఆర్టీసీలు సమ్మెకు పోయేదానికి పర్వాలేదు వీళ్ళందరినీ పక్కకు పెడతామన్నట్టుగా చేస్తుంది కనుక నిజంగానే ఇలా చిత్తశుద్ధి సోయి ఉంటే 50 లక్షల కోట్ల ఆస్తి ఏదైతే ఉందో దాంట్లోకెళ్ళి కూడా ఏదైతే ప్రైవేటీకరణ చేసిరో దాన్ని మళ్ళీ ప్రభుత్వంలోకి తీసుకొని దాన్ని కాపాడాలి. ఆర్టీసీల డిమాండ్ అన్నది పూర్తిగా చేయాలన్నది మా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ సమ్మె నిర్వహిస్తున్నారు కదా సార్, అయితే మరి ఒక 10-20 బస్సులు మాత్రం ప్రైవేట్, డ్రైవింగ్ మీద ఏ అవగాహన లేని వాళ్ళు డ్రైవర్స్ గా వస్తున్నారు. సో పొద్దున్నే మనకి రేకుర్తి రోడ్ లో కరీంనగర్ లో జరిగిన ఘటన గురించి ఏమైనా మాట్లాడగలరా సార్? ఇవల్ల ఈ సమ్మె చూస్తూ ఉంటే యాజమాన్యం ఉలిక్కిపడి ఆదరబాదర ఏదో పని చేయాలని సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్నారు. వాళ్ళ ఆదరబాదర వాళ్ళు చేస్తున్నటువంటి ఉలికి పడుతానం మా దగ్గర పప్పులు ఉడుకోవు. మేము కార్మికులు కష్టాన్ని కూర్చుకున్నట్టు వచ్చినటువంటి వాళ్ళు చేసే పనులకు మేము ఉండేది. ఇవాళ మీరు చూసినట్టుంటారు కదా బైపాస్ రోడ్ లో జరిగినట్టు యాక్సిడెంట్, అది ఎట్లా జరిగింది? అవగాహన లేని డ్రైవర్లతో. మాకు డ్రైవర్ గా రిక్రూట్ అయిన తర్వాత 1-2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి అది క్లాసులు ఉంటే అవి చెప్పి అవి అందులోకే తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ లైన్ మీద వాళ్ళు టెస్ట్ చేస్తారు. 3 సార్లు టెస్ట్ చేసిన తర్వాతనే మమ్మల్ని డిపోలోకి అలాట్ చేస్తే అప్పుడు డ్రైవర్ గా నియమితులమై రోడ్డు మీదకి ప్రయాణికులు తీసుకుపోవడానికి వస్తాం. ఇవాళ జేబీఎం డ్రైవర్ల పరిస్థితి ఏంటిది? వాళ్ళు ఏం నడిపించారు, ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళ అవగాహన ఏంటిది? మీరు ఒకసారి ఆ బస్సులలో కూర్చొని ప్రయాణం చేయండి, ఎంత డిస్టెన్స్ లో నడుపుతున్నాడు అంటే ప్రయాణికుల వాళ్ళ భవిష్యత్ వాళ్ళ మనకు అవసరం లేదా, ప్రాణాలు అవసరం లేదా, ఓన్లీ డబ్బులేనా? నువ్వు డబ్బులు సంపాదించడం అయితే వాడు బయట సంపాదించుకుంటాడు. ఇక్కడ ఆర్టీసీలు ఎందుకు పెట్టుకోవాలి? మేమేమంటున్నాం అంటే ఆర్టీసీ అవే బస్సులు ఏవైతున్నాయి పొల్యూషన్ కంట్రోల్ చేయాలని గవర్నమెంట్ యోచిస్తే అవే ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం ద్వారా కొనిస్తే వాటి నుంచి వచ్చే సబ్సిడీతోని మాకు ఇంకా కొత్త బస్సులు కొనుక్కోవచ్చు. ప్రజలకు ఎంతో రవాణా సౌకర్యం కల్పించవచ్చు. ఈ దిశగా ఆలోచించకుండా ప్రైవేట్ పరం ఏదైతే కేంద్ర ప్రభుత్వం పాలసీని తీసుకొని ప్రైవేట్ పరం చేసేందుకు మీరు ముందుకు పోతా ఉంటే ప్రజల అవసరం లేదా? ఇలా మీ పాలన దేని కొరకు మేం ప్రశ్నిస్తున్నాం. రాజకీయ నాయకులను ప్రభుత్వాలను మేం ప్రశ్నిస్తున్నాం. ప్రజల అవసరం లేదా? ప్రజలకు ఇవ్వాల్సిన వెసులుబాటు ఏంటిది? వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలు ఏమి ఇవ్వాలి? రవాణా సౌకర్యం ఇవ్వాలి, విద్యా సౌకర్యం ఇవ్వాలి, వైద్య సౌకర్యం ఇవ్వాలి, ఉపాధి సౌకర్యం ఇవ్వాలి. అవి ఉచితాలుగా కూడా ఇవ్వమని అనటం లేదు. మేము ఉచితాలతోని ప్రజలు సోమరిపోతులు అవుతుండ్రు. ఇవాళ ప్రజలు ఏ విధంగా వెళ్ళిపోతున్నారో ఆ విధంగా వెళ్ళిపోతుంది. ఇవాళ మేము కోరేది ఏంటంటే ఎన్నికల ముందు మాకు ఒక మాట ఇచ్చారు వాళ్ళు. ఏది 14వ పేరులో పెట్టినటువంటి మాట ఏంటంటే మీ సమస్యలన్నిటిని మేము పరిష్కారం చేస్తాం, మమ్మల్ని గెలిపేయండి. మేము మా పరివారం అంతా మా చుట్టాలు మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ చెప్పి ఓట్లు వేపించి ఇలా మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెట్టాం. మీరు మా పరిష్కార దిశగా ఆలోచించి ఈ సమ్మె చేస్తుంది. ఇది మీరు మొదటిసారి కాదు, ఇప్పటికి ఎన్నిసార్లు ఈ సమ్మె చేశారు మీరు? నా సర్వీస్ లో ఇది 5వ సమ్మె. చంద్రబాబు టైం నుంచి ఇది ఒక 5వ సమ్మె. ఇది 5వ సమ్మె చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నారు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నుంచి సమ్మె చేస్తున్నారు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సమ్మె చేస్తున్నారు. మరి మీ ప్రశ్నలకు ఏదైతే ఉందో మీ సమస్యలు ఎవరు ప్రశ్నిస్తారు, అలానే ఎవరు పరిష్కరించగలరు అని అనుకుంటున్నారు మీరు? మా తరఫున మా జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఉన్నది, వారు ప్రశ్నిస్తా ఉన్నారు. దానికి సమాధానం చెప్పేది మేనేజ్మెంట్. ఆ మేనేజ్మెంట్ సాధగా చేసి ప్రభుత్వం దగ్గర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గరికి పోయారు. ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సాధగాక ప్రభుత్వం దగ్గరికి పోయే ఆలోచనలో ఉన్నారు. సాధగాని తనాలు ఇవన్నీ చేసేటోడు. ఇప్పుడు ఎస్ఎస్పి యాదవ్ ఉన్నప్పుడు, అదే రాజశేఖర్ రెడ్డి సీఎం గారు ఉన్నప్పుడు ఎస్ఎస్పి యాదవ్ గారు స్వయాన పిఆర్సీ చేసి సంతకం పెట్టి మాకు పిఆర్సీ చేసి అమలు చేసిపోయాడు. ఆ దమ్ము మా ఎండి గారికి లేదా? ఆ దమ్ము మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి లేదా అని మేము అడుగుతున్నాం. ఎందుకు ఉండదు మీకు? మా ఎండి గారికి కూడా ఉన్నది. అప్పుడు ఎస్ఎస్పి యాదవ్ గారు వారు స్వయాన చేసారు, మరి మీరెందుకు చేయరు? ఇప్పుడు మన ఆస్తులు మనం సంపాదిస్తున్నాం. ఇది ఒక కార్పొరేట్ వ్యవస్థ, ప్రభుత్వానికి అనుబంధంగా ఉంటాం తప్ప కానీ ప్రభుత్వమే మొత్తం ఇవ్వాలన్నాం కదా. అదే ప్రభుత్వం మాకు ఇచ్చేటి ఇస్తే అయిపోతుంది కదా. మహాలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చారు, అరకొర డబ్బులు ఇచ్చి కూడా చేతులు దులుపుకుంటారు. పేరేమో మీది, కష్టమేమో మాది, నష్టపోయేది మేమా? ఇప్పుడు మీరు ఇన్నిసార్లు సమ్మె చేసినప్పుడు ప్రతిసారి మీకు ఏ సమాధానం చెప్పి ఆగిపోవాల్సి వచ్చింది? మళ్ళీ మీరు ఎందుకు సమ్మె చేస్తున్నారు? ప్రతిసారి ఎందుకు ఆగిపోయారు, మళ్ళీ ఎందుకు వస్తున్నారు? 25వ సంవత్సరంలో పోయిన సంవత్సరంలో ఇచ్చినటువంటి సమ్మె నోటీసుకు మా ఎవరైతే కూనంనేని సాంబశివరావు గారు, మన ఇద్దరు ఎమ్మెల్యేలు, మన కోదండరామ్ గారు, వీళ్ళు మధ్య సమక్షంలో జరిగిన చర్చలలో ఏమైందంటే
సానుకూలంగా వచ్చారు ఒకటేసారి చేతులు దులిపేసారు. అప్పటికే మన పాకిస్తాన్ యుద్ధం స్టార్ట్ అయింది. అది అయిన తర్వాత పరిష్కరిద్దామని సమాధానం చెప్పి పంపించారు. చూసినాం, అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసినాం. గత 40 రోజుల క్రితం సమ్మె నోటీస్ ఇచ్చినాం. చట్ట ప్రకారంగానే మేము వెళ్తున్నాం. ఆ చట్ట ప్రకారంగా లేబర్ కమిషనర్ గారు 2 దఫాలు పిలిచారు, చర్చలు జరిపారు. యాజమాన్యం రాలే, ప్రభుత్వం తరపు నుంచి ఎవరు రాలే. రాకపోయేసరికి విసుగు చెంది ఆ చట్ట ప్రకారంగానే చట్ట విరుద్ధంగా చట్ట ప్రకారంగా లీగల్ సమ్మెనే చేస్తున్నాం. మీరు మా అన్లీగల్ అన్నా కూడా ఏ చట్టం ఒప్పుకోదు. ఆ లీగల్ గానే వెళ్తున్నాం కాబట్టి మా హక్కులు పొందేదాకా ఈ సమ్మెను కొనసాగి ఇంకా ఉధృతం చేస్తాం. ఇవాళ ప్రజా సంఘాల దగ్గరికి పోయినాం, అన్ని సంఘాల దగ్గరికి పోతున్నాం. రేపు స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తాం, రైతుల దగ్గరికి వెళ్తాం. రైతులు కూడా వాళ్ళకు కూడా సేవ చేస్తున్నాం కదా. అందరి దగ్గరికి వెళ్ళి అందరి మద్దతు కూడి ఈ ప్రభుత్వం మెడలు వంచి మా ఏ అయితే కోరికలు ఉన్నాయో, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని మేము ఖచ్చితంగా లబ్ధి పొందుతాం, వాటిని జయిస్తామని మేము చెప్తా ఉన్నాం. మీ పేరు? నా పేరు జయప్రద. ఎంతకాలం నుంచి ఇటు బస్ డిపోలో మీరు వర్క్ చేస్తున్నారు? ఇక్కడ ప్రస్తుతానికి అయితే 2 years అవుతుంది. కరీంనగర్ డిపోలో సర్వీస్ వచ్చేసి 12 సంవత్సరాలు అవుతుందండి. 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల నుంచి మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? అలానే ఎన్నిసార్లు మీరు గవర్నమెంట్ కి చెప్పారు మీ సమస్యలు అనేవి? చాలా సార్లు గవర్నమెంట్ కి చెప్పాము, యూనియన్ల ద్వారా చాలా సార్లు ధర్నాలు, స్ట్రైకులు కూడా 55 రోజుల స్ట్రైక్ కూడా చేశాము. మాకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే పెనం మీదకై పొయ్యిల పడ్డట్టు అయింది మా పరిస్థితి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు అతను ఏమో చేస్తాడని చెప్పేసి మేము అనుకొని అప్పుడు స్ట్రైక్ చేసినప్పుడు కూడా మాకు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాకు కంపల్సరిగా మా కార్మికులను తన కడుపులో పెట్టుకొని దాచుకుంటాడని ఆయన చెప్పినటువంటి మాటలు నమ్మి మేము ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మేము పెనం మీదకి వచ్చి పొయ్యిల పడ్డ పరిస్థితి అయింది. ఇప్పుడు పెట్టినటువంటి మహాలక్ష్మి స్కీమ్ తోని మేము చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. తను మహిళలందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటా అంటున్నాడు. కాకపోతే మా ఆర్టీసీలో ఉన్నటువంటి మహిళా సోదరులను తన కడుపులో పెట్టుకోలేకపోతున్నాడు. దానికి మేము చాలా రకాలుగా బాధపడుతున్నామండి. లైన్ మీద అయినా బస్ స్టాండ్ లో అయినా ఈ మహాలక్ష్మి టికెట్లు చేయమంటే ఇప్పుడు ఆ స్కీమ్ వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? 60 మంది ఎక్కాల్సిన బస్సులో 120 మంది ఎక్కుతున్నారండి. వాళ్ళ మహిళలు ఒక చోట దిగాల్సిన మహిళలు ఇంకో చోట దిగడము, వాళ్ళ దగ్గర టికెట్లు లేకపోవడము, ఎక్కడన్నా టికెట్ స్క్వాడ్స్ వచ్చి మాకు చెక్ చేసినప్పుడు వారి దగ్గర టికెట్ లేకపోతే మాకు షార్ట్ షీట్లు ఇవ్వడము, మాకు దాని ద్వారా మాకు ఇంక్రిమెంట్లు బ్యాక్ అవడం, లేదంటే ఇంక్రిమెంట్లు పోవడము, సస్పెండ్ కావడం, రిమూవల్ కావడం, ఇట్లా రకరకాలుగా మేము ఇబ్బంది పడుతున్నాము. ఉద్యోగం మీద ఆధారపడేటువంటి మహిళలు కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, చాలా రకాల ఫేస్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ జేబీఎం బస్సులు చేయబట్టి 2 గంటలు 3 గంటలు మేము లోపల ఛార్జింగ్ టైంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ బస్సులు ఎక్కడ ఆగిపోతాయో తెలియదు, ఎక్కడ ఆగితే వాళ్ళని ఏ బస్సులలో ఎక్కించాలో కూడా మాకు తెలియదు. మహిళలు వాళ్ళు ఎక్కినటువంటి మహిళలకు సీట్లు దొరకకపోతే వాళ్ళు గొడవలు పెట్టుకొని ఆధార్ కార్డు ఫోన్లలో పట్టుకురావడము, లైవ్ లో లేదనడము, మేము ఆడలేమే కదా, ఇలా రకరకాలుగా మేము వాళ్ళతో ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళు మాపై దాడికి దిగినటువంటి సందర్భాలు సోషల్ మీడియాలో చాలా రకాలుగా జనాలందరూ చూస్తున్నారు. మాకు జేబీఎం బస్సు చేయబట్టి మాకు గంటలు మేము బస్సులలో ఛార్జింగ్ టైంలో ఉండాల్సి వస్తుంది. కావాల్సిన రెస్ట్ రూమ్లు కానివ్వండి, కావాల్సినటువంటి సదుపాయాలు కూడా మాకు మహిళలకు లేకపోయినవి. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుచున్నాము, రాత్రి 1 గంట సమయంలో కూడా మేము డ్యూటీలు దిగి ఇంటికి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 500 కిలోమీటర్లు తిరగాల్సిన టైంలో 624, 650 కిలోమీటర్లు తిరిగి మేము ప్రజలకు సర్వీస్ చేస్తున్నాం. అట్లాంటప్పుడు గవర్నమెంట్ కూడా మా యొక్క కష్టాన్ని గుర్తించి మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసి మాకు రావాల్సిన బకాయిలు ఇస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. చెప్పండి సార్, ఇప్పటి వరకు చెప్పారు కదా కార్మిక సంఘం వాళ్ళు రోడ్డు రవాణా శాఖ అనేది చాలా ముఖ్యమైనది, ఎటు వెళ్ళాలన్న ప్రతి ఒక్కరికి అవసరమైన శాఖ ఇది. ఇందులోనే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే మన భారత ప్రభుత్వంలో ఇంకెన్ని సమస్యలు ఉన్నాయో తెలియదు. దాని మీద మీ డిమాండ్స్ ఏంటి? అసలు మీరు ఎందుకు ఈ సమ్మె 5 సార్లు చేయాల్సి వచ్చింది అని చెప్తున్నారు, మరి ఇన్ని సార్లు చేసినా ప్రభుత్వం ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇది టీఎస్ఆర్టీసీ అనేది ప్రజా రవాణా సంస్థ. గవర్నమెంట్ దీన్ని ఏంటంటే వాడుకొని వదిలేయడం. దీన్ని ఏమంటారు అన్న సామెతగా కరివేపాకు కావచ్చు, కొత్తిమీర కూడా కావచ్చు, వాడుకొని వదిలేసి మమ్మల్ని జర భుజగించినట్టు చేసి జర భుజం వేసి అయితే మా కార్మికులు ఉద్యోగస్తులు అంటే అబ్బా మా సారు, మా ఎమ్మెల్యే గారు, మా మినిస్టర్లు మాతో మంచిగా మాట్లాడతారని జర మేము ఎక్కువ అల్ప సంతోషులం. అదే ఇవాళ మా కొంప ముంచింది. ఎందుకంటే గత ప్రభుత్వం అన్యాయం జరిగింది అని ఈ ప్రభుత్వం మాకు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 14లో దాదాపుగా 6 గ్యారెంటీల ఏదో బాగా వాళ్ళ ఉన్నదో మేనిఫెస్టో మా కూడా అలా పొందుపరచడం జరిగింది. మేము గవే అడుగుతున్నాం.
మేము వేరే గొంతమ్మ కోరికలు ఏమి అడుగుతలేము. వాళ్ళు పెట్టినవి అడుగుతాను. వాళ్ళు పెట్టిన గత సంవత్సరం మేము కోదండరామ్ గారు, కోనంరెడ్డి సాంబశివరావు గారు ఇద్దరు సమక్షంలో మధ్యవర్తిత్వం వహించి కొద్ది రోజులు మీరు వాయిదా వేయండి, అక్కడ పాకిస్తాన్లో యుద్ధం జరుగుతుంది, మేము మాట్లాడతాం, మేము ఉన్నాం కదా అని వాళ్ళు హామీ ఇచ్చిండ్రు. సరే పెద్దలు చెప్పిండ్రు కదా, సరే ఇన్ని రోజులు అయినా ఇప్పుడు ఏంది అనేది మేము కూడా జర వెనుకొచ్చి ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు ఇబ్బంది కావద్దు, మరి వీళ్ళు మాట్లాడుతానగా మళ్ళీ సమ్మె చేస్తాను ఏంది అనేది కూడా ప్రజల నుండి కూడా ఒక నిరసన అనేది వస్తుంది. కాబట్టి దానికి మా జేఏసీ నాయకులు వెనక్కి రావడం జరిగింది. గత 40 రోజుల క్రితము మళ్ళీ జేఏసీగా కూర్చొని అసలు ఏంది అనేది మినిస్టర్ గారిని ఎక్కడి గది లేదు, మొక్కని దేవుడు లేడు అంటే ప్రతి మినిస్టరు, ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరికి పడితే వాళ్ళే మేము ఏజెండాని ఇవ్వడం, మా సమస్యలు చెప్పుకోవడం, దాని మీద ఎలాంటి లాభం లేకపోయింది. మళ్ళీ జేఏసీగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరచుకొని సమ్మె నోటీసు మళ్ళీ తయారు చేసి మార్చి 13వ తారీఖు నాడు నోటీసు ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా ఇప్పటికీ 45 రోజులు ఒక అవస్థ. అంటే చట్ట ప్రకారము, లేబర్ యాక్ట్ ప్రకారము 14 రోజుల తర్వాత మేము సమ్మె చేసుకునే యాక్టివ్లు ఉన్నది. అయినా మేము తొందరపడకుండా 2 సార్లు లేబర్ కమిషనర్ ద్వారా కన్సల్టేషన్ మీటింగ్ పెట్టి వాళ్ళు మేనేజ్మెంట్ రావాలల్లా, మేనేజ్మెంట్ రాదు, వీళ్ళకు లేబర్ కమిషనర్కు ఏం తెలియదు, చెప్పింది అంటారు, రాసుకుంటారు, ఇక వాళ్ళ అధికారం రాలే కదని పోస్ట్ పోన్ చేయడం. 2 సార్లు పిలిచిండ్రు, 3వసారికి ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ వస్తేనే రాష్ట్ర జేఏసీ నాయకత్వం మీ దగ్గరికి వస్తాం అనేది చెప్పడం జరిగింది. వాళ్ళు రామంటున్నారని వాళ్ళు అనగానే మేము అదే రోజు వాళ్ళు మా నాయకులు రాష్ట్ర జేఏసీ నాయకత్వం నోటీసు ఇచ్చి సమ్మెలోకి ఈరోజు దిగినాం. అలా ప్రధానమైన డిమాండ్ ఏంది, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఎందుకు చేయాలి? గత ప్రభుత్వం 90% గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేసినాక కూడా మీకు వచ్చిన ఇబ్బంది ఏంది, ఎందుకు మీరు తాత్సార్యం చేస్తారు? అదే ఆంధ్రలో జగన్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం విలీనం చేస్తాడు, ఒకటే సెషన్లో ఒకటే క్యాబినెట్ మీట్లో తీర్మానం చేసేసి ఇచ్చేసిండు. మరి ఇవాళ ఇక్కడ 90% అయినా రాజ్యాంగ ప్రకారం అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యి మరి గవర్నర్ ఆమోద ముద్ర వేసినాక వీళ్ళు మళ్ళీ కమిటీ అంటారు. అంటే దీన్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చి మమ్మల్ని మాకేదో తెలియనట్టు, మేమేదో కొత్తగా వచ్చినట్టు ఆర్టీసీలకు ఇక్కడ అనేది వాళ్ళు ఈ గవర్నమెంట్ అనుకొని మమ్మల్ని కావాలని ఇవాళ సమ్మెలోకి నెట్టడానికి కారణం ప్రభుత్వం ప్లస్ మేనేజ్మెంట్ 2 కలిసి ఇవాళ ప్రయాణికులు కానీ, ప్రజలు కానీ, విద్యార్థులు కానీ బాధపడుతున్నారు. అంటే కేవలం ఇవాళ ప్రభుత్వమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళు చర్చల ద్వారా పాకిస్తాన్ వంటిది కూడా చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోవడం కూర్చొని, ఒకసారి కాకపోతే 2 సార్లు, 2 సార్లు 3 సార్లు. కానీ ఇక్కడ అసలు ప్రభుత్వం రాదు చర్చలకు, మేనేజ్మెంట్ రాదు. ప్రభుత్వం ఏమంటది, గౌరవ పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారు నా తలుపులు తీసే ఉంటే అంటారు. నీ తలుపులు తీస్తే ఏం చేయాలి? ఇంట్లో పోయి నువ్వేళ్ళు ఉండవైతే, నువ్వు విలువైతే నువ్వు రమ్మంటే మేము కూర్చొని మాట్లాడేది, నువ్వు అది అసలు పిలవడమే లేదు. దానికి మేము పోయి ఏం చేయాలి? నా తలుపులు తీసే ఉంటే నేను కార్మికుల పక్షపాతిని, ప్రజా పరిపాలన ఏది, నీ ప్రజాపాలన ఏది? ఇలా ఇంతమంది ఇలా ఉండమే అవసరమా రోడ్ల మీద? మేము చేయలేదా? మేము సమ్మెలు చేస్తేనే కదా మీకు అధికారంకి వచ్చింది. మేము అలా సమ్మెలు చేయకుంటే, సగుల జన సమ్మె చేయకుంటే రాష్ట్రం ఏర్పడేదా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉండేదా? ఎందుకు అసలు ఇక మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడతాను? దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర జేఏసీ నాయకత్వాన్ని పిలుచుకొని విలీనం చేయాలి. 21, 25 పే స్కేల్ ఇవ్వాల్సిందే, 17 బకాయిలు చెల్లాల్సిందే. అలాగే ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఏవైతే ఉన్నాయో జేబీఎం సంస్థ ఆ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసి ఆర్టీసీ ద్వారానే దాని యొక్క పరిపాలన జరగాలి. అంతేగాని ఏది కాలుష్యం అంటారు. కాలుష్యం అంటే హైదరాబాద్లో ఒక ఆర్టీసీ బస్సులతోనే కాలుష్యం నిండిపోయిందా? మొత్తం భూమి ఆకాశం అంతా నిండిపోతుందా? అది ఓలా ఇది క్యాబులు లేవా? సిటీలో క్యాబులు లేవా? ఆటోలు లేవా? వేరే ప్రైవేట్ వాహనాలు ఏమి లేవా? ఓన్లీ ఆర్టీసీ బస్సులనే తీసేస్తే కాలుష్య నివారణ అవుతుందని మీరు అనుకుంటే మరి మొత్తం తీసేయాలి. మొత్తం రవాణా వ్యవస్థనే రద్దు చేయాలి. దాన్ని రద్దు చేస్తే మీకు ఏం కాలుష్యం లేకుండా ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్? అది ఇలా సిటీలో 450 మంది డ్రైవర్లను ఇలా మిగతా జోన్లకు పంపించాలని పన్నాగం అంటాడు. ఇలా మేము నోటీస్ ఇచ్చి సమ్మె చేసే కాబట్టి వాళ్ళని విడుదల చేసాము. అదే కనుక మేము నోటీస్ ఇవ్వకపోతే ఇలా వాళ్ళ ఉద్యోగాలను ఊస్తూ తీసేసే విధంగా ప్రణాళిక రంగం సిద్ధం చేసిండు. హైదరాబాద్లో డ్రైవర్లు అంటే కండక్టర్ చేయాలంటే కండక్టర్ చేసినట్టు మెకానిక్ చేయాలంటే ఇదేం సిస్టమ్? ఏం పాలన ఇది? ఏం ప్రజాపాలన ఇది? ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికైనా మీరు పునరావృతం చేసుకొని మీ క్యాబినెట్ చర్చించుకొని మా ఆర్టీసీ ఎండి గారిని పిలిపించుకొని మా ఆర్టీసీ చేసి ఇచ్చిన సమస్యలను పరిష్కారం చేయాలి. లేనిచో రేపటి నుంచి
అఖిల పక్షాలు కూడా వాళ్ళ దగ్గర పోయి కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటాం. విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, మరి బస్సులలో తిరుగున్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేసుకొని మా యొక్క సంపూర్ణ మా యొక్క మద్దతు, మా యొక్క సమ్మెకు మద్దతు చేయాలని కూడా తెలియజేస్తాం. రేపటి నుంచి మా కార్యాచరణ కూడా ఇంకొంచెం ఉధృతం ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం, మేనేజ్మెంట్ ఇద్దరు అనుకొని రాష్ట్ర జేఏసీని పిలిపించుకొని ఈ సమస్యను పరిష్కరించాలి. లేనిచో మాత్రం ప్రజలను ఇబ్బంది పెట్టద్దని కూడా ఈ సందర్భంగా వేడుకుంటున్నాం. ఇంకోటి, ఆర్ఎం గారు ఏదో ఈ రోజు నేను 400 బస్సులు దించిన అని చెప్తాను. అయ్యా ఆర్ఎం గారు, మన జిల్లాలో 900 బస్సులు ఉన్నాయి. 400 బస్సులు మీరు తిప్పినట్టయితే ఎన్ని కిలోమీటర్లు ఈ రోజు తిప్పినారు, వాటికి వచ్చిన పర్ఫార్మెన్సా మీరు బ్యాంకులో మాత్రం డిపాజిట్ అమౌంట్ చేయాలి. అది ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తారో, మీరు ఎన్ని బస్సులు తీసిలో అది మీరు లెక్కలు మీడియా ద్వారా మిమ్మల్ని ప్రశ్నించగలుగుతాం. అది తప్పుడు సమాచారం. 100 బస్సులు 60-70 బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి ఈ జిల్లాలో. అది తప్పుడు సంకేతాలు. అక్కడిది ఇక్కడ అనుకుంటా ఏమో మారంగా చెప్తాను. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు బస్సులలో మీరు మీడియా వాళ్ళు దయచేసి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, బస్సులు నడుతున్నాయి, మీరు అలా చూడండి. అసలు టికెట్లు లేవు, టీములు లేవు, కండక్టర్ లేడు. ఎక్కించుకుంటాను, తీసుకుపోతాను, దించేస్తాను. దేనికి వచ్చింది అది? అది ఆ నష్టం ఎవరిది? అది ప్రజల సొమ్ము కాదా? ప్రజల ఆస్తి నష్టం చేసినట్టు కాదా? దీనివల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంది? రేపు జీతభత్యాలు పెడితే మీకు కూడా పెరుగుతాయి కదా. మీకు గతంలో కేసీఆర్ గారు 44% ఇచ్చినప్పుడు మీకు 100% పెరిగింది, మాకు 10% పెరిగింది. మేము సమ్మె చేయాలి, మీకు జీతాలు పెంచాలి. ఇదేనా మీరు చేసిన పాలన? మీరు చేసే అధికారం ఇదేనా? రేపు మీకు విలీనం అయితే మీరు వేరే డిపార్ట్మెంట్ కూడా కన్వర్షన్ అవుతారు. మీ చదువులు ఉన్నాయి కాబట్టి. మేము అదే కార్మికులు కదా, ఇదే జబ్బకు బ్యాగులు వేసుకొని సీని పట్టుకొని తిప్పుకొని ఇక్కడనే ఉండాలి. మేము చేసేది ఎవరి కోసం? మీకోసమే. మరి మీరు మాకు సహకరించకపోతే ఎవరు సహకరిస్తారు మీరు? కానీ ఇప్పటికైనా అధికారులు మానుకోవాలి. ఈ యొక్క హరాస్మెంట్ మాత్రం తగ్గకుంటే మాత్రం దీని పరిణామాలు వేరే ఉంటాయని సందర్భంగా తెలియజేస్తారు. విన్నారు కదండి, ఆర్టీసీ డ్రైవర్లు అందరూ సమ్మె చేస్తుంది. సో వీళ్ళు చేస్తున్న డిమాండ్లు కరెక్టా, లేకపోతే ఇప్పుడు ప్రైవేట్ డ్రైవర్లు వాళ్ళు నడుపుతున్నారు, మరి వాళ్ళ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్? మరి ఇవన్నీ జరుగుతున్న పరిణామంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్లాలని మరొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. సుమన్ టీవీ తరపున నేను మీ లక్ష్మి, కెమెరామ్యాన్ సాయితో.